నేనేం బ్లాక్ అండ్ వైట్ బామ్ అని కాదురా, సోయా సోయా అనసూయ. రౌడినయాలరా శ్వేత 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 అయ్యో ఎక్కడున్నా శ్వేత శ్వేత ఛ! శ్వేత ఇక్కడ లేనట్టుంది. అరే అయిపోయారా, ఇంకా ఎవరైనా ఉన్నారా? రండ్రా రండి 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 రండి. ఏమా శ్వేత లోపల లేదండి. అయ్యో నేను చెప్పాను కదమ్మా ఉండదని. హలో రౌడీస్, ఐఎమ్ సారీ. అనవసరంగా నా చేతిలో నన్నులు తిన్నారు. అదే సైలెంట్ గా చెక్ చేసుకుని ఉంటే నాకు కొట్టే శ్రమ ఉండేది కాదు, మీరు కొట్టించుకునే శ్రమ ఉండేది కాదు కదా. ఐఎమ్ సారీ, బాయ్. గీత రామ్మా. రే వాళ్ళకి డౌట్ వచ్చిందిరా, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. అవునన్నా, అర్జెంటుగా ప్లేస్ మార్చాలి. కనిపించిందమ్మా? ఏమి ఎవరైనా అడ్డుపడ్డదా? లేదు అత్తగారు, సుట్టంతా ఎతికినాం గాని ఎక్కడా కనపడలేదు. ఓలమ్మో, ఇప్పుడు ఏం చేద్దాం సింహం? సింహం నిన్నే ఏం చేద్దాం? సింహమా? జూలో జంతువులు పిలిచినట్టు సింహం పులి ఏంటి? తమరి పేరు సింహమే కదేంటి? అప్పుడు సింహం అని పిలవకపోతే సింగినాదం జలకర్ర అని పిలుస్తారేంటి? సరే సర్లే, కనపడకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? పక్కూళ్ళోనే పోలీస్ స్టేషన్ ఉంది, వెళ్ళి మిస్సింగ్ కేసు పెడదాం. దాని సంగతి వాళ్ళే చూసుకుంటారు. అంటే వదిలి వెళ్ళిపోదామా? వెళ్ళకిడ కూకొని సెక్క బదులు చేద్దామా? కాసేపు వెతికితే లేనప్పుడు ఎంతసేపనమ్మ వెతుకుతాం? అయినా దొరుకుద్దా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.